సోదరి సోదరులారా, పునరుద్ధాండైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. నేటి టంగ్ ట్విస్టర్ అపొస్తల కార్యంలో నాకెళ్దామా. క్రొత్త మందులో 28 అధ్యాయాల 5వ పుస్తకం అపొస్తల కార్య గ్రంథము. అపొస్తలుడు అనగా పంపబడిన వాడని అర్థం. ఈ 35 సంవత్సరముల చరిత్రను పౌలు సహచరుడు వైద్యుడునైన లూకా వ్రాసిన లూకా సువార్త కొనసాగింపు అని, 5వ సువార్తని క్రొత్త నిబంధన చరిత్ర గ్రంథం అని, పరిశుద్ధాత్మని కార్యములని అంటారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిన పిదప శిష్యులకు 40 దినములు దేవుని రాజ్య విషయములను బోధించి తాను పంపబో ఆదరణకర్త కొరకు సిద్ధపరిచి ఆరోహణ ఆయన కదా. ఈ గ్రంథం ఉద్దేశం పెంతెకోస్తు దినాన్ని పరిశుద్ధాత్మను పొందుకున్న శిష్యులు సువార్తను వ్యాప్తి చేసిన వైనం అద్భుతాలు. పేతురు యూదులకు, సమరయులకు, తర్వాత అన్యులకు, ఫిలిప్పు సంకరజాతి వారైన సమరయులకు, నపుంసకుడైన కందాకే ఆర్థిక మంత్రికి, పౌలు అన్ని జనులకు పరిచర్య చేశారు. దీనిలో 1 నుండి 12 అధ్యాయులు పేతురు ఫిలిప్పు పరిచర్య, 13 నుండి 28 పౌలు పరిచర్య. దీనిలో కీలక వచ్చిన 1-8, 1 నుంచి 7 అధ్యాయులు యెరూషలేములోను, 8 నుంచి 12 యోదయ సమరయలోను, 13 నుంచి 28 పౌలు ద్వారా బోధిగంతముల వరకు సువార్త వ్యాప్తి. దీనిలో గ్రంథ నిర్మాణం 1వ అధ్యాయంలో యేసు ఆరోహణం, మేడగదిలో శిష్యులు కనిపెట్టుట, 2లో పెంతెకోస్తు దినాన్ని పరిశుద్ధాత్మని అవరోహణం, సంఘ ఆవిర్భావం, 3లో కుంటివాని స్వస్థత, 4లో ఆటంకాలు, బర్నబా త్యాగం, 5లో అననీయ సప్పీరాల వేషధారణ, 6లో 7 డీకన్స్ ఏర్పాటు, 7లో స్టెఫను హతసాక్షి, 8లో హాము వంశీయుడైన నపుంసకుని రక్షణ, 9లో షేము వంశీయుడైన సౌలుకు యేసుతో ఎన్కౌంటర్, పేతురు తబితను లేపుట, 10లో యాపతు వంశీయుడైన కొర్నేలి రక్షణ, 11లో మొదటగా అంత్యోకేయలో శిష్యులు క్రైస్తవులను పిలువబోట, 12లో యాకోబు హతసాక్షిగా మారుట, దూత పేతురుని చెర నుండి విడిపించుట, 13 నుండి 28 వరకు పౌలు 3 సువార్త జర్నీలు, 16లో లూదియా చెరసాల అధిపతి రక్షణ, 18లో పౌలుతో అకుల ప్రిస్కిల్ల సేవ, 20లో పౌలు ఐతుకును బ్రతికించుట, 27, 28లో పౌలు అంతిమ ప్రయాణం, మెలితే ద్వీపంలోను చివరిగా రోమ్లోను పరిచర్య. ఫ్రెండ్, ఆద్యంతము లేని ఈ విచిత్ర గ్రంథంలోని సువార్త టార్చ్ని నువ్వు ముందుకు తీసుకువెళ్తావా? బహుమానం పొందుకుంటావు. నేటి ప్రశ్న: అపొస్తల కార్యంలో మాంత్రికులు కాల్చివేసిన పుస్తకముల విలువ ఎంత? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.